హాయ్ గైస్, సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్చేంజ్ కరెన్సీ నౌ. అంటే చాలామంది థాయిలాండ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు కార్డ్స్ క్యారీ చేస్తుంటారు, కార్డ్స్ ఇండియన్ రూపీస్ క్యారీ చేస్తుంటారు. బట్ నేనేం చేశానంటే మనం వచ్చింది ఫస్ట్ టైం అయినా కూడా బిజినెస్ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా నేను 2-3 ఫ్రెండ్స్ అడిగితే నాకు మంచి ఐడియా ఇచ్చారు. నేను ఇండియాలోనే ఏం చేశానంటే నా దగ్గర సేవింగ్స్ క్యాష్ ఉంటే అది తీసి డాలర్స్కి ఎక్స్చేంజ్ చేశాను. అంటే నేను ఒక $1000 క్యారీ చేశాను. నా 10 days నా 7 days ట్రిప్కి నేను ఒక $1000 క్యారీ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ ట్రిప్ బట్టి మీరు ఎంత ఖర్చు పెట్టగలుగుతారో అంత డబ్బులు పట్టుకొని డాలర్స్ తెచ్చుకోండి. డాలర్స్ తెచ్చుకొని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ. దానివల్ల మనకి ఇంచుమించు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 మనం ఇక్కడ ఖర్చు పెట్టాలనుకుంటే కనుక మనకు ఒక 5 to 8% మిగులుతుంది అనమాట, సేవ్ చేయొచ్చు. సో పటాయా బ్యాంకాక్లో ప్రతి స్ట్రీట్లో ఎవ్రీ 500 meters దేర్ ఆర్ సమ్ ఎక్స్చేంజ్ షాప్స్ ఉంటాయి, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. చాలామంది ఎయిర్పోర్ట్లో కూడా దిగ్గానే వాటిని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ మచ్ బెటర్ అనిపించేది, నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే అక్కడ రేట్స్ అవి చూస్తే చాలా తక్కువ ఉంటాయి. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ఎక్స్చేంజ్ సెంటర్. సో గెట్ సమ్ డాలర్స్. మీరు ఇండియాలోనే ఉన్నప్పుడే డాలర్స్ కింద కన్వర్ట్ చేసుకొని డాలర్స్ తెచ్చుకొని ఇక్కడ డబుల్ క్యాష్ చేసుకొని నేను ఇప్పుడు $50 మార్చడానికి వెళ్తాను. ఎంత ఇస్తారు, థాయ్ బాట్స్లో కన్వర్ట్ చేస్తాను, ఎంత ఇస్తారు ఏంటో చూద్దాం రండి. హాయ్ హాయ్ సమరికా 50 ప్లస్ ఎక్స్చేంజ్ చేశారని. అండ్ ఇది ఎక్స్చేంజ్ రేట్. సో $50 ఇంటూ 34.3 నాకు 1750 థాయ్ బాట్స్ ఇచ్చారు. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు థాయిలాండ్ బాట్స్లో 34 రూపీస్ 30 పైసే అనమాట. సో నాకు కొంచెం ఇది చాలా ఈజీ. ఎందుకంటే కార్డ్స్ మనం అంటే ఒక లిమిట్ క్యాష్ తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40,000 50,000 క్యాష్ తెచ్చుకుంటాం, అయిపోతుంది. అయిపోయిన తర్వాత వి స్టార్ట్ యూజింగ్ కార్డ్స్. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ ఉండదు, ఇక్కడ ఫోన్పేలు పనిచేయవు, గూగుల్ పేలు పనిచేయవు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ కరెన్సీ ఎక్స్చేంజ్ యూపీఐ పేమెంట్స్ వేరే. అవి మనకు కావాలంటే ఇక్కడ లోకల్ అకౌంట్ ఉండాలి, మనకి ఇక్కడ అకౌంట్లు ఉండవు కాబట్టి మనకి ఇక్కడ చేయలేమన్నమాట. సో యూపీఐ పేమెంట్స్ అవ్వవు ఇక్కడ థాయిలాండ్ కంప్లీట్గా. సో ఐ ఫీల్ ఇది నాకు బెటర్ అనిపించింది. సో ఇది నేను చేశాను. మీరు కూడా ఎవరైనా థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మటుకు క్యారీ అక్కడే మీరు ఒక బడ్జెట్ అనుకుని ఎక్కువ తెచ్చుకోండి, బెటర్. ఎందుకని ఒక 20-30% మీ బడ్జెట్కి డబ్బులు ఎక్కువ తెచ్చుకోండి, కానీ తక్కువ తెచ్చుకోవద్దు. చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, స్టే ట్యూన్డ్.